హాయ్ అండి. గుడ్ మార్నింగ్. పొద్దున్నే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. శబ్దాలు ఏమి లేకుండా. చాలా బావుంటుంది కదా! ఏంటంటే నిన్న ఒక సిస్టరు కామెంట్ చేశారండి. మీరు ఇప్పుడిప్పుడే వ్లాగ్స్ ఇవి చేస్తున్నారు కదా! బావున్నాయి. కాకపోతే ఏంటంటే మీకు మంచిగా వ్యూస్ రావాలంటే నేనొక టిప్పు అంటే సజెషన్ ఇస్తాను. అది అప్లై చేసి చూడండి. మీకు చాలా బాగొస్తాయి వ్యూసు అని చెప్పింది. అది ఏంటంటే ఏం లేదండి. నేను నార్మల్‌గా మనం డైలీ ఏం చేసుకుంటాము, కర్రీస్ కానీ ఏవైనా సరే అవి పెడుతున్నాను కదా! అలా కాకుండా వెరైటీస్ చేయాలంట. అంటే వెరైటీగా మసాలాలు అలాంటివేసి, ఇంకా నాన్ వెజ్జు ఇవి చేసి పెట్టండి. వెరైటీగా చేసి పెట్టండి. మీకు వ్యూస్ బాగొస్తాయి అని చెప్పింది. ఒకటండి, నేను వీడియో కోసం వంట చేయట్లేదు. వంట చేస్తున్నా కాబట్టి వీడియో తీస్తున్నానండి. ఎలాగూ పిల్లల కోసం, మా కోసం చేస్తూ ఉంటాను. అంటే హెల్తీ ఫుడ్డే గదా! మనం మసాలాలు అవి వేయకుండా చేసుకుంటాం ఇంట్లో. అంటే డైలీ మసాలాలు తినలేం కదా! ఎప్పుడన్నా వారానికి ఒకసారి, 2 సార్లు తిన్నా పర్లేదు గానీ, ఏదో మీకు చూపించాలని రోజు మసాలా కర్రీస్ చేసుకుంటే అవి పడేయలేం కదండీ! రోజు అవి తిన్నామనుకోండి, గ్యాస్ ప్రాబ్లమ్సు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకోసం నేనైతే రకరకాల డిషెస్ అయితే చేసి చూపించలేను. నేను డైలీ మా పిల్లలకి ఏం చేసి పెడతాను, ఇంట్లోకి ఏం చేస్తాను అనేవి మాత్రమే వీడియో తీయగలను. ఇంకోటి, మీరు నాన్ వెజ్ కూడా చూపించండి. ఇప్పుడు నాన్ వెజ్ ఐటెమ్స్ చాలా మంది వెరైటీగా చూపిస్తున్నారు కదా అంటున్నారు. మేమైతే నాన్ వెజిటేరియన్స్ కాదండి. మేము వెజిటేరియన్స్. అందువల్ల నేను వెజ్ మాత్రమే చూపించగలను. మీరు అడిగారు కదా అని మీకోసం అయితే నాన్ వెజ్ వెరైటీస్ ఎక్కడో ఎవరో చేస్తుంటే అవి చూపించలేను కదా! ప్లీజ్ మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు నా కుకింగ్ వీడియోస్ నచ్చితేనే, నేను తీసే వ్లాగ్ నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో బలవంతం ఏం లేదు కదా! నచ్చిన వాళ్ళే లైక్ చేస్తారు, చూస్తారు. మీరిచ్చిందైతే మంచి సలహానే. కాకపోతే అది నాకు సెట్ అవ్వదు. ఇప్పుడైతే పిల్లల కోసం బ్రేక్‌ఫాస్ట్‌కి, అంటే మాకు బ్రేక్‌ఫాస్టు, పిల్లలకి లంచ్‌లోకి తీసుకెళ్ళేదానికి బీట్రూట్ తోటి చపాతీ అయితే చేస్తున్నాను. బీట్రూట్ కర్రీ చేసేసి రైస్ చేస్తానంటే, "వద్దు మేము తినము బీట్రూటు. మాకొద్దన్నారు." సరే వాళ్ళకి ఎలాగైనా వారానికి ఒక్కసారైనా బీట్రూట్ పెట్టాలి కదా అని ఇలాగా చపాతీ పిండిలో వేసి కలిపేశాను. బీట్రూట్‌ని మిక్సీకి వేసేసి, గోధుమ పిండి ఆడిపిచ్చుకుంటానండి. నేను గోధుమలు తెచ్చి కడిగి ఆరబోసేసి అవి మిల్లుకి పట్టిస్తాను. ఒక 10 కేజీలు అలాగా ఆడిపిచ్చి పెట్టేస్తాను. టేస్ట్ అనేది చాలా తేడా ఉంటుందండి. మనకి ప్యాకెట్ పిండికి, మనం గోధుమలు తెచ్చి ఆడిపిచ్చుకుంటాం గదా! ఆ పిండికి చాలా తేడా ఉంటుంది. మీకు కాస్ట్ కూడా చాలా తేడా వస్తుందండి. కావాలంటే ఒకసారి చూడండి. ఒక్కసారి గాని పిండి ఆడిపిచ్చుకొని వాడారంటే ఇంక ప్యాకెట్ పిండి అసలు వాడరు. ఈరోజైతే పొద్దున్నే తెల్లారుజాము కాడ 4 చినుకులు పడ్డట్టున్నాయి. రోడ్డంతా కొంచెం తడిగా ఉంది. నేను లేసే వరకు వర్షమేం లేదు గానీ, రోడ్డు మాత్రం వాకిలి చిమ్ముదామని పోతే కొంచెం తడిగా అనిపిచ్చింది. ఇప్పుడైతే పిండి కలిపి పక్కన పెట్టేసి కొంచెం టీ అయితే పెడుతున్నాను. మా వారు అప్పుడే వాకింగ్‌కి కూడా పొయ్యేసి వచ్చేశారు. ఇంక టీ అయితే పెడుతున్నాను. కొద్దిగా అల్లము, యాలుక్కాయి, కొంచెం దాల్చిన చెక్క వేసేసి దంచి అది వేసి టీ పెట్టేస్తున్నాను. మామూలుగా ఇది ఎక్కువగా దంచుకొని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు కానీ, ఎప్పటికప్పుడు దంచుకుంటే ఫ్లేవర్ బావుంటుందండి. అల్లం ఘాటు బాగా తెలుస్తుంది. ఈరోజైతే ఒక పని తగ్గింది నాకు. పొద్దున్నే అన్నం వండే పని లేదు. పిల్లలేందంటే బాక్స్‌లో చపాతీ తీసుకెళ్తామన్నారు. సరేలే అని దోసపిండుంది. వాళ్ళకి దోసలు పోయిచ్చేసి బాక్స్‌లోకైతే చపాతీ అయితే చేసేశాను. అదేనండి, పిండి కలిపి పక్కన పెట్టాను. ఇంకా చేయలేదు. పిండి మాత్రం చేసి పెట్టాను. వాకిలి చిమ్మి ముగ్గేసేసి కొద్దిగా కారం దంచాలి. అంటే ఉల్లిపాయ కారం అయితే దోసలోకి, చపాతీలోకి రెండిట్లోకి బావుంటుంది కదా! అందుకని ఉల్లిపాయ కారం అయితే కొద్దిగా దంచేసి తర్వాత చపాతీ అయితే చేస్తాను. లేవంగానే ఫస్టు వాకిలి చిమ్ముకోవాలి అంటారు కదా! నేను ఫస్ట్ లేవంగానే వాకిలే చిమ్ముతానండి. కాకపోతే ఇక్కడ కాకుండా కింద రోడ్డు ఉంటుంది కదా! మెయిన్ గేటు. అక్కడ ముందు లేవంగానే అక్కడ ముగ్గేసి వచ్చేస్తాను. ఇక్కడ పైన మా వాకిట్లో మాత్రం కొద్దిగా లేట్‌గానే పని చేసుకునేటప్పుడు ఇలా వేస్తూ ఉంటాను. టీ పొయ్యి మీద పెట్టాను. అది మరిగేలోపు వాకిలి చిమ్మి ముగ్గేసేస్తున్నాను. ఇంకోటి, మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేస్తున్నారు కదా! అసలు వీడియోస్‌లో ఏమన్నా నచ్చకపోతే కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకన్నానంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను గదా! ఇలాగా వ్లాగ్స్ అనేవి. ఎలా తీయాలి అనేది నాకు కూడా కరెక్ట్‌గా తెలీదు. వేరే వాళ్ళ ఛానల్స్ చూస్తాం కదా! వాళ్ళు చేస్తున్నవి చూసి ఒక 4, 5 వీడియోస్ చూసి
ఓహో ఇలా చెయ్యాలా అని నేనైతే ట్రై చేస్తున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా అసలు ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చింది అనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఏమన్నా తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇన్ని లైక్స్ వస్తున్నాయంటే నా వీడియోస్ బాగున్నాయి, ఇంకా చెయ్యాలి అని అనిపిస్తుంది కదా, అందుకోసం అడుగుతున్నాను. ఇక్కడ పెద్ద పెద్ద ముగ్గులు వేసేదానికి కుదరదండి, అంతా తొక్కేస్తారు కదా. ఈ వాకిట్లో చిన్నదే వేసేస్తాను. 7 కావస్తుంది టైము. ఇంకా మా పాపకి జడ వేయాలి, కాలేజీకి బాక్స్ పెట్టాలి, ఇంకా లేట్ అయిపోద్ది కాబట్టి ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. మాకు మార్నింగ్ 6:30కి కరెంటు పోద్ది, మంచినీళ్ళు కూడా వస్తాయి. ఇదండి డ్రమ్ ఉంది కదా, ఈ డ్రమ్ నిండా కొట్టి పోసి పెట్టుకుంటాను. ఇంకా అన్నిట్లోకి ఇంట్లోకి బియ్యం కడుక్కోను, పప్పులు కడుక్కోను, దేనికైనా పిల్లల స్నానానికి అన్నిటికీ ఉపయోగపడతాయి. బోర్లో కొట్టి పోసుకోవాలండి. 6 గంటలకు కరెంటు పోతే కాదు 6:30 కరెంటు పోయి 7 గంటలకు వస్తుంది. ఈలోపు బోర్లో నీళ్ళు కొట్టుకోవచ్చు. తర్వాత మోటార్లు వేసుకుంటారు అందరూ, అప్పుడు కొట్టాలంటే అస్సలు రావు. ఉల్లిపాయ కారం మిక్సీకి వేసుకునేదానికి దంచుకునేదానికి చాలా తేడా ఉంటుందండి. మనం మిక్సీకి వేసామంటే అంతా చట్నీలాగా పేస్ట్ లాగా అయిపోతుంది కదా, ఏం టేస్ట్ తెలియదు. దీంట్లో రోట్లో దంచుకున్నామంటే ఉల్లిపాయ అనేది మెత్తగా మెదగదు, ఒక్క ముక్కగా ఉంటుంది. తినేటప్పుడు బాగుంటుందండి. దోశలోకైనా చపాతీలోకైనా కొంచెం వెన్నపూస కానీ నెయ్యి కానీ కలుపుకున్నామంటే తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడైతే పిండి అంతా ఒకసారి మళ్ళీ కలిపేస్తాను. ఇందాక ఒక 60% 70% అంతా బాగా కలిసేటట్టు కలిపి ఆయిల్ అప్లై చేసి పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే బాగా గట్టిగా అంత ప్రెస్ చేస్తూ అంతా కలిసేటట్టుగా అని పిసికామనుకోండి పిండి, గోధుమ పిండి, చపాతీలు పూరీల్లాగా వస్తాయి. మనకి ఆయిల్ కూడా వేయాల్సిన పని లేదు. పిండి కలిపేటప్పుడే ఎలాగో కొంచెం ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ వేయకపోయినా సరే పూరీల్లాగా పొంగుతాయి. చాలామంది చపాతీలు చేసేటప్పుడు దాంట్లో సోడా ఉప్పు, మజ్జిగ, పెరుగు ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు బాగా పొంగేదానికి, స్మూత్గా ఉండేదానికి. ఏం అవసరం లేదు. కొద్దిగా ఉప్పేసి నీళ్ళతోటే కలిపేసి లాస్ట్లో కొంచెం నూనె కలిపేసి మూత పెట్టి ఒక అరగంట అన్నా సరే పక్కన పెట్టేసేయండి. తర్వాత తీసి చక్కగా ఒక 5 నిమిషాలు ప్రెస్ చేస్తూ అంతా కలపండి. పిండినంతా మెత్తగా కలిపేశారనుకోండి స్మూత్గా వస్తుంది పిండి. చపాతీలు అయితే ఎంత బాగా వస్తాయంటే చక్కగా తునుగుతాయి. మనం మధ్యాహ్నం కాదు తర్వాత రోజు తిన్నా సరే అవి మెత్తగా ఉంటాయి. నేను ఎప్పుడుకన్నా జర్నీలకు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా తిరుమలకి అట్లా వెళ్తూ ఉంటాం కదా, అలా వెళ్ళినప్పుడు ఎక్కువగా చపాతీలే తీసుకెళ్తాను. ఈ పులిహార అవి తీసుకెళ్తే ఏంటంటే పిల్లలు తినరు. ఈ చపాతీ అనుకోండి, చపాతీలు సాదుకొని దాంట్లో పచ్చడి ఉంటుంది కదా, అదే మామిడికాయ ఊరగాయ అలాంటివి, హనీ, సాసు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి వేసి రోల్ చేసేసి బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతాను. ఇంకా ఏం నంచుకోక్కర్లేదు కదా, మనం అలాగే తినేయచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేసాం అనుకోండి అలాగే తినేసి నీళ్ళు తాగేస్తారు. నేను చాలా వరకు టూర్లకు వెళ్ళేటప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడైనా ఇలాగే చేసి తీసుకెళ్తానండి. ఇప్పుడైతే పిల్లలిద్దరికీ ఫస్ట్ చపాతీలు కాల్చేస్తున్నాను. మా పిల్లలకి ఒకరికేమో మడతేయకుండా చేయాలి, ఒకరికేమో మడతేసి చేయాలి. వాళ్ళకి ఏంటంటే పొరలు పొరలుగా రావాలా తుంచుకునేటప్పుడు, మా వాడికి అంతా వెరైటీగా ఉండాలా. అందుకని మా అబ్బాయి కోసం అయితే కొంచెం మడతేసి తయారు చేస్తున్నాను. వాడికి తుంచేటప్పుడు పల్చగా పొరలు పొరలు రావాలా, పొరలు పొరలు తీసుకొని తింటాడు. అందుకని వాడికైతే ఇలా చేస్తున్నాను. ఇలా మడతేసి కాలిస్తే మనకి కాల్చేటప్పుడు పూరీల్లాగా పొంగుతాయండి. చూడండి ఎట్లా వస్తుందో అసలుకి. మనం ఇంకా దీంట్లో సోడా ఉప్పు అలాంటిది కూడా ఏం వేయలేదు, అయినా సరే చపాతీలు పూరీల్లాగా పొంగుతూ ఉంటాయి. ఈరోజు మీకు కాకరకాయ కారం చూపిస్తాను. ఒకసారి చేసుకున్నామంటే మనకి వారం రోజులు ఉంటుందండి కాకరకాయ కారము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ఒట్టిదే తినేయచ్చు. చాలామంది కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది తినను అంటారు కదా, పిల్లలు కూడా అడిగి మరీ చేయించుకొని తింటారు మా ఇంట్లో అయితే కాకరకాయ కారము. ఇప్పుడు పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఒకరికి ఉల్లిపాయ కారం ఇందాక దంచాను కదా అది, ఇంకొకరికైతే సాస్ కూడా ఇంతకుముందు వీడియోలు అయితే చూపించానండి. ఇది ఇంట్లో చేసుకుందే. ఒకసారి 2 బాటిల్స్కి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా అదే చపాతీల్లోకి, బ్రెడ్లోకి ఇలాంటి వాటికి వాడుకునేదానికి బాగుంటుంది. ఇట్లాగా స్కూల్కి పొద్దున్నే హడావిడి లేకుండా ఉండేదానికోసం అయితే చేస్తాను. కొద్దిగా కారం వేసి దాంట్లో నెయ్యి కానీ వెన్న కానీ ఏదైనా వేస్తాను. ఈరోజైతే వెన్న లేదు, నెయ్యే వేస్తున్నాను. పాప ఏంటంటే నెయ్యి వేసుకొని కారంగా తింటుంది. మా అబ్బాయికి తీపిగా ఇష్టం, అంటే సాస్ వేసుకొని వెళ్తాడు చపాతీల్లోకి.
పిల్లలు ఏది తినము అంటారో దాన్ని ఇలా చపాతీల్లో వేస్తే సరిపోతుందండి. కొంతమంది పిల్లలు పాలకూర అలాంటివి తినరు కదా, వాళ్ళకు కూడా పాలకూర అలాంటివి పేస్ట్ చేసి చపాతీ పిండిలో కలిపేసి చేసివచ్చు. కొంతమంది పన్నీర్ తినరు, పన్నీర్ కూడా మనము తురుము పట్టేసామనుకోండి పౌడర్లాగా అయిపోతుంది కదా, దాంతో అలాగా పిల్లలు ఏదైతే తినరో దాన్ని మనం చపాతీలాగా చేసి చేయొచ్చు. ఇప్పుడైతే ఇద్దరికి బాక్సులు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా తర్వాత ఇల్లు తుడి చేసుకొని పోయి స్నానం చేసేసి వచ్చి పూజ చేసుకొని తర్వాత కర్రీ అయితే చేయాలి. ఎంత ఫాస్ట్గా చేయాలన్నా సరే కుదరదండి. పూజ చేసుకొని పని చేసుకుంటారు చాలామంది. అది ఎలా వీలవుతుందో నాకైతే చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఒక కార్తీక మాసంలో మాత్రం కుదురుతుంది. ఎందుకంటే 4 గంటలకు లేస్తాము, లేవటం స్నానం చేసి పూజ చేసేసి తర్వాత ఇంకా వంట పనిలోకి వచ్చేస్తాము. అదేంటో ఒట్టప్పుడు కుదరదండి అలా చేద్దామంటే. 4 గంటలకు లేస్తే రోజు కుదురుతుందేమో, కానీ మనం పేషెంట్లం అయిపోతాం రోజు 4 గంటలకు కానీ లేసామంటే. నిద్ర అస్సలు సరిపోదు. రాత్రి పడుకునే వరకే మనం సీరియల్స్ అన్నీ చూడాలి కదా, 10:30 అయిపోద్ది. పొద్దున్నే 4కి లేయాలంటే కష్టం కదా. నేను నా సంగతి చెప్తున్నానండి, సీరియల్స్ అంటే ఊరికే సరదాగా అన్నాను. పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ కడుక్కొని వంటగదంతా క్లీన్ చేసుకొని పడుకునే వరకు 10:30 అయిపోద్ది. పొద్దున్నే 5:30కి లేసామంటే మళ్ళీ 10-10:30 దాకా పని ఉంటుంది. ఆ తర్వాత కొంచెం రిలాక్స్. అబ్బా, వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఒక నమస్కారం అండి బాబు. వీడియో చేసేది ఒక ఎత్తు అయితే వాయిస్ ఇచ్చే వరకు నిద్ర వచ్చేస్తుంది. ఇంతసేపు వాయిస్ ఇచ్చే వరకు మామూలుగా ఏంటంటే టిప్స్ కానీ ఇలాంటివి ఏదైనా పెట్టినప్పుడు 5 నిమిషాలు మహా అయితే పెడతాము. వ్లాగ్స్ చేసే వరకు 15 నిమిషాలు 20 నిమిషాలు, కొంతమంది అయితే ½ అన్ అవర్ పెడతారు. అంతసేపు వాయిస్ ఇచ్చేదానికి అసలు వాళ్ళ ఓపిక ఎలా ఉంటుందో కానీ. మళ్ళీ దానికి తోడు ఏంటంటే డైలీ వ్లాగ్స్ పెడతారు. మార్నింగ్ వీడియో తీస్తారా, మధ్యాహ్నం ఎడిటింగ్ చేసి వాయిస్ పెట్టేస్తారు. దానికి ½ అన్ అవర్ వాయిస్ పెట్టేదానికి మ్యాక్సిమం 1 అవర్ పైనే పట్టుద్ది. నేనైతే పాటలు పెట్టుకొని వింటూ వంట చేసుకుంటున్నాను. కాకరకాయని ఇలాగా పైనుండే పొట్టు ఉంటుంది కదా, ఆ బరకగా ఉండేది తీసేసి తొడేలు తీసేసి ఇలా సన్నగా చక్రాల్లాగా కోసేసి కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 1 గంట అన్న పక్కన పెట్టేసుకుంటే దాంట్లో ఉండే చేదంతా మనకి వాటర్ లాగా వచ్చేస్తుంది. కాకరకాయని ఇంకోలాగా కూడా చేసుకోవచ్చండి. కొద్దిగా చింతపండు పులిసిన మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగ కొద్దిగా ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టేసి ఒక 2-3 ఉడుకులు రానివ్వాలి. అప్పుడు దాంట్లో ఉండే చేదంతా కూడా ఆ మజ్జిగ పులుపుకి మనం వేసిన ఉప్పు చింతపండుకి మొత్తం దాంట్లోకి వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత దాన్ని గట్టిగా పిండేసి దాన్ని ఉల్లిపాయలు వెల్లుల్లి కారము ఇవి వేసి పోపు పెట్టుకొని పోపులో వేయించేసుకోవాలి. అదొక పద్ధతి. ఇట్లా చేసామంటే మాత్రం ఒక వారం రోజుల వరకు స్టోర్ చేసుకునే దానికి ఇది ఉంటుంది. కాకపోతే నేను చాలాసార్లు చేశా, కానీ వారం రోజులు ఉంటుందో ఉండదో నాకు తెలీదు. ఎందుకంటే అందరు అంటారు నాకు 2-3 రోజులకి కూర అయిపోద్ది, అందువల్ల ఉంటుందో ఉండదో నాకైతే తెలీదు. మామూలుగా ఇలా చేస్తే ఒక వారం ఉంటుందంట. మా ఇంట్లో తినేస్తారు శుభ్రంగా, ఏం ఉండదు. కలిపేసి మూత పెట్టి ఆ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఈలోపు ఏంటంటే ఉల్లిపాయ, ఎండుమిర్చి, ఇంకా ఎండు కొబ్బరి ఉంటుంది కదా, కొద్దిగా అంతా ఎండు కొబ్బరి కట్ చేసి వేసేసుకున్నాను. ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, ఇంకా ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకోవడమేను. 1 గంట తర్వాత చూడండి వాటర్ లాగా వచ్చేస్తుంది దీంట్లోకి. మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు దీన్ని ఇలాగే ఉప్పు వేసి ఊరబెట్టి పక్కన పెట్టుకున్నామంటే దాంట్లో ఉండే చేదంతా పోతుంది మనకి. నాకైతే గుత్తి కాకరకాయ అంటే భలే ఇష్టం అండి. నేను ఎప్పుడు పెద్దగా చేయలేదు, కానీ మా తోడికోడలు ఒకసారి తెచ్చిపెట్టింది మాకు. మా పాప ఫంక్షన్ అప్పుడు మా తోడికోడలు లంచ్ తీసుకొచ్చింది పాప కోసం అని. దాంట్లో కాకరకాయని గుత్తిగా అదే మనం వంకాయ చేసుకుంటాం కదా, మధ్యలో కట్ చేసి పొడి పెట్టి అలా చేసింది. చాలా బాగుంది. నేను 1-2 సార్లు ట్రై చేశాను, కానీ మా అక్క చేసినట్టు అంటే అదే మా తోడికోడలు చేసినట్టు నాకైతే ఆ టేస్ట్ అయితే రాలేదు. ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కరు చేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి. మనం ఎంత ట్రై చేసినా సరే ఆ టేస్ట్ అనేది వాళ్ళు చేసినట్టు మనకు రాదు. మనం చేసినప్పుడు ఆ టేస్ట్ మారిపోద్ది. సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసినా సరే టేస్ట్ అనేది ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్కలాగా వస్తుంది. కొంతమంది గుత్తి కాకరకాయ బాగా చేస్తారు, కొంతమంది గుత్తి వంకాయ బాగా చేస్తారు. అలా కదా. చూడండి ఇలా గట్టిగా పిండేస్తే మనకి ఇదండి పసరంతా కూడా వచ్చేస్తుంది, దీంట్లో ఉండే చేదంతా వచ్చేస్తుంది. దీనికి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది.
ఈసారి గుత్తి కాకరకాయని మా తోడికోడల్ని అడిగి తను చేసేటప్పుడు వీడియో తీసి ఆ రెసిపీ అయితే పోస్ట్ చేస్తానండి. చాలా బాగా చేస్తుంది తను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ కొద్దిగా ఒక 2 గంటలు దాకా పడుతుంది. ఇది చిన్న గంట, ఒక 2 గంటలు ఆయిల్ అయితే పడుతుంది. అంటే మనకి ఎక్కువ రోజులు ఒక 4-5 రోజులు స్టోర్ చేసుకుంటాం కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మామూలుగా మనం పోపు దినుసులు అవి వేసుకుంటాం కదా, కరివేపాకు అలా వేసేసుకోవడమేను. మంటను సిమ్లో ఉంచేసి ఈ కాకరకాయ ముక్కలంతా చక్కగా వేగేటట్టు వేయించుకోవాలి. మూత పెట్టకుండా వేయించుకున్నామంటే బాగా ఫ్రై అవుతాయండి. మనకి కరకర అనేటట్లు రావాలా. ఇవి బాగా ఫ్రై అయితేనే కూర అనేది బాగుంటుందండి. మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కొంచెం ఉప్పు మిక్సీకి పట్టేసుకొని, వీలైతే రోట్లో దంచుకున్నా బాగుంటుంది, లేదంటే మిక్సీకి పెట్టేసుకొని అది కూడా వేసేసుకొని మొత్తం అంతా దీంట్లో ఉండే వాటర్ అంతా ఉడికిపోవాలి. ఉల్లిపాయల వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా ఉడికిపోయి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఆయిల్ బయటకు వదులుతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు మనకి ఇది ఫ్రై అయినట్టు. ఈ కూర చేసేదానికి ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ పడుతుందండి. అంతా సిమ్లో మీడియంలో మార్చుకుంటూ చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. కాకరకాయ ముక్కలు బాగా వేగాలండి, లేదంటే పచ్చిగా ఉంటాయి, చేదు కూడా వస్తాయి. కూర రుచిగా ఉండాలంటే కొంచెం ఓపిక ఉండాలా. ఇదండి ఒక 10-15 మినిట్స్ కల్లా మనకి ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా కుక్ అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది, కాకరకాయ కదా, ఆ చేదు పోవాలి కదా, అందుకని బెల్లం అయితే వేసేసుకోవాలి. పంచదార కాదు, బెల్లమే వేసుకోవాలి. బెల్లం వేస్తేనే ఈ కూరకి రుచి వస్తుంది. బెల్లం కూడా వేసి బెల్లం అంతా మెల్ట్ అయిపోయి కూర అంతా చక్కగా ఉడకాలి. దీనికి ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పెరుగన్నంలో మేగడ కలుపుకొని చక్కగా ఇది నంచుకున్నామంటే ఎంత టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియో అప్లోడ్ చేసేదానికైతే నాకు ఎంత నెట్ లాగుతుందో నాకే తెలీదు. నా ఫోన్లో 1.5 GB వస్తుంది. ఇది ఎంత లాగుతుందో రేపు చూడాలి. మీరైతే ఈ రెసిపీస్ ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నాకు మీ మంచి మంచి టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. మీకు నచ్చిన రెసిపీని కామెంట్లో షేర్ చేశానంటే నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.